రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో అల్లూరి జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. తరచూ ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో ఇక ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వారంతా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే సకాలంలో వైద్యాధికారులు సిబ్బంది స్పందించి ఇక హాస్టల్లోని 394 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితులను రాజేంద్రపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారటంతో వారిని విశాఖపట్నం KGH కు షిఫ్ట్ చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో అల్లూరి జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరచూ ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అల్లూరి జిల్లాలో గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు అయితే నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి గిరిపుత్రులందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ తల్లిదండ్రుల పేషెంట్ల తాలూకా పిల్లల తాలూకా హాస్పిటల్ దగ్గర అయితే లబోదిబోమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే కొయ్యూరు గిరిజన ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి ఈ ఫుడ్ పాయిజన్ కేసులో 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సకాలంలో స్పందించినటువంటి వైద్య అధికారులు ఏ రకమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అయితే అందించారు. సుమారుగా 394 మంది విద్యార్థులు అయితే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 30 మందికి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా స్పష్టమైనటువంటి అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 30 మంది విద్యార్థులకు కూడా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం కావడంతో వీళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి పాడేరు హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రాజేంద్రపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరో ఇతర విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం విశాఖకు పంపించాలనేటువంటి ఆలోచన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కలెక్టర్ కు 10 మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందన లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ అయితే వరుసగా అవుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికారుల నిర్లక్ష్యంగా చూడవచ్చా? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? గడిచిన వారం రోజుల క్రితమే ఇదే గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు కూడా కొంతమంది పరిస్థితి విషమించడంతో వీళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందించడంతో పెద్ద అపాయమే తప్పిందనే చెప్పాలి. అయితే ఈ రోజు నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి విషయంలో సుమారుగా 30 మంది అస్వస్థకు గురవడం, వీరిలో ఇద్దరికి సీరియస్ అవుతూ వీరిద్దరిని కూడా విశాఖ KGH కి తరలించడం, ఇవన్నీ చూస్తే కనుక ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ అధికారులు పనితీరుపై పనిచేస్తున్నటువంటి సిబ్బంది పనితీరుపై అయితే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళపై 10 మార్లు చెప్పినప్పటికీ కూడా స్పందన లేదంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ కి ఇప్పటికే 10 మార్లు అయితే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే కనుక అన్ని ఆశ్రమ పాఠశాలల ముందు కూడా ఆందోళన చేపడతామని అయితే గిరిజన తాలూకా పేరెంట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర మౌలిక సదుపాయాలు అలాగే చదువుకోవడానికి ఇబ్బందులు కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆశ్రమ పాఠశాలకు పంపించి అక్కడ మెరుగైన విద్య అందించాలన్నటువంటి నేపథ్యంతో వీళ్ళందరినీ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేనటువంటి రహదారి సదుపాయం లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఆశ్రమ పాఠశాలకు వచ్చి
చదువుకోవడం జరుగుతుంటది. అలాంటి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఒక పక్క ప్రభుత్వంపై కూడా అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవడం, ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థకు గురవడం, గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం ఏదైతే విజయనగరం పార్వతీపురం ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో ఒక 2-3 డయేరియా కిడ్నీ సంబంధించినటువంటి బాధితులు చనిపోవడం, ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఇలాంటివి ఏమన్నా సంఘటనలు జరుగుతాయేమో అని చెప్పేసి స్థానికులు అయితే తల్లిదండ్రులు కూడా ఆవేదన ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ కన్నబాబు. ఇప్పుడు హాస్పిటల్కి ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చారు సార్. వాళ్ళందరికి ఏంటి కంప్లైంట్? యూరినల్ వాంట్స్, ఫీవర్స్ సార్. అసలు రాత్రి ఏం తిన్నారు? రాత్రి సార్ నిన్న నైట్ కేబేజ్. నిన్న నైట్ ఏం పెట్టారు మీకు హాస్టల్లోనే? కేబేజ్ తిన్నాను సార్. నిన్న మధ్యాహ్నం బంగాళదుంప. మీకు ఎప్పటి నుంచి బాగాలేదు వీళ్ళందరికీ? నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు. నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదా? అవును సార్. నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు సార్. ఈ రోజు కూడా కొంతమంది బాగాలేదు. మొత్తం టోటల్ అంతా 30 మంది సార్. స్కూల్ కూడా సార్ ఉన్నారు సార్. స్కూల్ కూడా ఇంకా బాగాలేదు ఉన్నారా? అంటే ఒక 4, ఒక 5 అలా ఉన్నారు సార్ స్కూల్ డేట్స్. మై నేమ్ ఇస్ అఖిలేష్. నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు సార్. మొత్తం టోటల్ అంటే 30 మంది బాగాలేదు సార్. స్కూల్కి ఒక 5, 4 ఉన్నారు సార్. నిన్న నైట్ కేబేజ్ తిన్నాను సార్. మధ్యాహ్నం బంగాళదుంప తిన్నాను. సో ఓవరాల్ ఏంటంటే హాస్టల్లో క్లీన్లీనెస్ అనేది లేదు, హైజీనిక్ గా లేదు. వాటర్ కూడా వాళ్ళకి డ్రమ్స్ లో పెట్టడము, డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్ గా ఉంది. ట్యాప్స్ కూడా వచ్చేసి లీకేజెస్ ఉన్నాయి. అండ్ వాటర్ కూడా ఎలాగంటే వాళ్ళకి లైక్ చేతులు పెట్టి వాళ్ళు తీసుకోవడము. అండ్ ఏమవుతుందంటే వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది. కొంతమంది హ్యాండ్ వాష్ చేయనప్పుడు ఏమవుతుంది, వేరే అదంతా కలుషితం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకరి నుంచి ఎంతమంది పిల్లలు వాటర్ తాగుతారో అలానే వస్తుంది కదా. సో ఆ విధంగా జరిగింది అని అనుకుంటున్నాము. అండ్ ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదో లాస్ట్ ఎగ్ తిన్నాము అని కూడా చెప్తున్నారు November 14th. సో అవన్నీ మేము సస్పెక్ట్ చేయలేకపోవచ్చు. స్టూల్ శాంపుల్ మేము పంపించిన తర్వాత ఏంటి అనేది మాకు క్లారిటీ వస్తుంది. బట్ ఓవరాల్ గా అంటే ఇంత మాస్ వచ్చింది అన్నప్పుడు ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ జరిగింది. Now 20 members. Another 2 members. I think yesterday they are referred to area hospital. From there they referred to KGH. So overall ఏంటంటే హాస్టల్లో క్లీన్లీనెస్ అనేది లేదు, హైజీనిక్ గా లేదు.